నమస్తే దోస్తులు, ఎట్లున్నారు? మంచిగున్నారా? ఇవాళ తెలంగాణలో ఉన్న ముఖ్యమైన ముచ్చట్లు చూద్దాం. హైదరాబాద్ కు 7,360 కోట్లతోటి గోదావరి నది జలాలు తరలించే ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిరు సీఎం రేవంత్. భవిష్యత్తులో హైదరాబాద్ కు తాగునీటి ఇబ్బంది రాకుండా ఈ ప్రాజెక్టు చేపట్టిర్రు. దీని మీద మస్తు ప్రశంసలు వస్తున్నాయి. తెలంగాణలో ఈ సీజన్ లో రైతులకు 17,000 కోట్ల పంట రుణాలు ఇచ్చినాయి బ్యాంకులు. ఈ ఆర్థిక సంవత్సరంలో అన్ని రకాల వ్యవసాయ రుణాలు కలిపి 1,00,000 కోట్లకు పైగా ఇచ్చినాయి కూడా. రైతులకు రేవంత్ సర్కార్ అండగా నిలుస్తుండటంతో బ్యాంకులు కూడా రైతులకు లోన్లు ఇస్తున్నాయి. మహిళా పొదుపు సంఘాల తరహాలోనే దివ్యాంగులకు పొదుపు సంఘాలు ఏర్పాటు చేసింది రేవంత్ సర్కార్. 18,000 గ్రూపులను ఏర్పాటు చేసి 46,000 మందిని సభ్యులుగా చేర్చింది. త్వరలోనే వీరికి కూడా రుణాలు ఇవ్వనున్నారు. మేడారం మహాజాతర ప్రారంభానికి ముందే అభివృద్ధి పనులన్నీ పూర్తి చేయాలని ఆదేశించిండు సీఎం రేవంత్ రెడ్డి. తన నివాసంలో జరిగిన రివ్యూ మీటింగ్ లో పలు అంశాల మీద చర్చించిండ్రు. ఎప్పట్లెక్కనే తెలంగాణ అభివృద్ధిని సహించలేని బీఆర్ఎస్ పార్టీ మల్లోపారి తన నైజం బయటపెట్టింది. గోదావరి ఫేజ్ 2, ఫేజ్ 3 పనులకు సీఎం రేవంత్ శంకుస్థాపన చేస్తే ఆ ప్రాజెక్టు మీద అవగాహన లేకుండా విమర్శించింది కేటీఆర్. మార్క్ఫెడ్ ఇతర ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలో దళారులు లేకుండా చర్యలు తీసుకుంటున్నది రేవంత్ సర్కార్. పంట పండించిన రైతుల ఆధార్ కార్డుల్ని సమర్పిస్తే ఈ పోస్ విధానం ద్వారా అనుమతిస్తారు. దళారులకు అడ్డుకట్టేసేందుకు రేవంత్ సర్కార్ ఈ చర్యలు తీసుకున్నది. ఇక ఈయుల్లా తెలంగాణలో ఇప్పటి వరకున్న ముఖ్యమైన ముచ్చట్లు. మంచి ముచ్చట్లతోటి మళ్ళా రేపు కలుద్దాం. క్షణార్థులు.